హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా వేడి వేడి ఐస్ క్రీమ్ తిన్నారా? ఇదేంట్రా అయితే? అరే మా ఫ్రెండ్ గాడు సిజలింగ్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తింటానని చెప్పాడు. సో మన గుంటూరులో మంచిగా యాడ్ దొరికిద్ది అని సెర్చ్ చేస్తూ ఉండగా మధ్యలో ఆ ఐస్ అయితే తగిలింది. సో ఈడ ఉండిద్దో లేదో అని వచ్చాం. ఇంకా లోపల పోయిన తర్వాత దీని పేరే మర్చిపోయాం. సో వీడియో చూపించి ఇది ఉందా అని అడిగాం. అది లేదు, బట్ అలాంటి టేస్ట్ తోనే డీబీసీ ఉంది, ఒకసారి ట్రై చేయండి అని చెప్పారు. సో అది తీసుకున్నాం. ఒకటి బాటమ్ లో వేడి వేడి బ్రౌనీ వేసి దాని మీద ఐస్ క్రీమ్ అండ్ క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ అండ్ చాకో సిరప్ అండ్ చాకో చిప్స్ తో ఇచ్చాడు. దీని టేస్ట్ బాగుంది. సిజిలింగ్ బ్రౌనీ కన్నా ఇదే బాగుంది, ఎందుకంటే సిజిలింగ్ బ్రౌనీలో లాస్ట్ లో బిటర్ టేస్ట్ ఎక్కువ వచ్చింది. దీనిలో అంత బిటర్ టేస్ట్ లేదు, మొత్తం ఫ్లేవర్స్ కరెక్ట్ గా ఉన్నాయి. ఇది బాగుంది. లాస్ట్ లో నేను ఒక వైల్డ్ బెర్రీ జార్ తీసుకున్నాను. ఐసేజ్ మీద చాలా మంది ఫుడ్ బ్లాగర్స్ రివ్యూస్ అండ్ ప్రమోషన్స్ ఇచ్చారు. దాంట్లో ఇలాంటి జార్స్ చాలానే చూపించారు, బట్ వాళ్ళు చూపించిన అంత పెద్దగా ఏం లేదు ఈ జారు. ఈ స్పూన్ చూస్తున్నారుగా ఎంత ఉందో అంతే ఉంది ఈ జారు సైజు. దీనిలో చాలానే డ్రైడ్ బెర్రీస్ ఉన్నాయి, లోపలికి కేక్ కూడా ఉంది. మా ఫ్రెండ్స్ కి దీని టేస్ట్ అంత నచ్చలా, ఎందుకంటే పుల్లగా ఉందని చెప్పారు. నాకు ఓకే అనిపించింది. మీరు వెళ్ళినప్పుడు మీరు ఏం ట్రై చేశారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఓవరాల్ గా ఈ ప్రైస్ రేంజ్ కి దీని టేస్ట్ కూడా అంత ఏం లేదు అండ్ క్వాంటిటీ కూడా అంత లేదు, కాబట్టి నాట్ వర్త్ అనిపించింది నాకు.